సగ్గుబియ్యం తీసుకొని గంట 2 గంటల ముందు నానబెట్టుకొని అలా ఉంచుకొని తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మిక్సీలో ఆడేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఆడేసుకొని దాంట్లో మనం గట్టిగా అవ్వడం కోసం జల్లించుకున్న వరిపిండిని కలిపి అలా చపాతీ ముద్దలా చేసుకొని దాంట్లో ఉప్పు నెయ్యిని కలిపి మనం చపాతీ ముద్దను ఎలాగైతే తయారు చేస్తామో అలాగ తయారు చేసి పెట్టుకోండి. తర్వాత ఆ చపాతీని మనం చపాతీలో ఒత్తుకొని కొద్దిగా పిండి వేసుకొని చపాతీ తయారు చేసుకోండి. అలా చపాతీ తయారు చేసుకున్న చపాతీని మనం ఏం చేస్తామంటే స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీని ఎలాగైతే కాల్చుకుంటామో అలాగే మరగ కాల్చుకోండి. అలా కాల్చుకొని మనం ఒక 2 నిమిషాలండి ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 2 నిమిషాలు అలా పట్టి ఇటు కాల్స్తే సరిపోతుంది. అలా కాల్చుకున్న చపాతీని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని ఆ ప్లేట్లో మనం బంగాళదుంప కర్రీ కానీ ఏదైనా చట్నీ కానీ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. అస్సలు మీరు మిస్ అవ్వద్దు. మరి ఈ సగ్గుబియ్యం చపాతీని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.